మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదని తెలుపుతూ పోలీసులు అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 రోజుల క్రితమే కిర్లంపూడిని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులకు ముఖ్యంగా ముద్రగడ ఇంటికి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ముద్రగడ పాదయాత్రకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ముద్రగడ తన పాదయాత్రను ప్రారంభించేందుకు ప్రయత్నించారు. గుమ్మలోనే ఆయన్ను అడ్డుకున్నారు. ఈ రోజు 26వ తేదీన పాదయాత్ర చేపడతానని చెప్పి ఆయన 2 నెలల ముందుగానే ప్రకటించడంతో పోలీసులు ముందుగా జిల్లా మొత్తం 144 సెక్షన్ విధించారు. ముఖ్యంగా అంతకుముందు నుంచే సెక్షన్ 30 అమలు చేశారు. ఈ రోజు కిర్లంపూడి సరిహద్దు ప్రాంతం మొత్తం గ్రామ సమీపంలో సుమారుగా 2,000 మంది పోలీసు బలగాలు మోహరించారు. ఇది ఏమైనా కొద్దిసేపు క్రితం ముద్రగడ పాదయాత్ర ప్రారంభించేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఆయన నివాసం వద్ద గేటు వద్దనే అడ్డుకోవడంతో కొద్దిసేపు ఇప్పుడు ప్రస్తుతం పోలీసులకు ముద్రగడకు మధ్య చిన్న వాగ్వాదం నడుస్తుంది. మరి కాసేపట్లో ముద్రగడని అరెస్ట్ చేస్తారా లేకపోతే ముద్రగడని హౌస్ అరెస్ట్ చేస్తారా అనే విషయంతో తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం అటు ముద్రగడకు ఇటు పోలీసులకు మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఏది ఏమైనా కానీ ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకున్న కారణంగా పాదయాత్రను అనుమతించబోమని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి నుంచి కూడా అడ్డుకుంటామని చెప్తున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు ముద్రగడ కూడా వారి వద్ద నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఈ అనుమతుల విషయంలో కూడా ముద్రగడకు ప్రభుత్వానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో చేసిన పాదయాత్రలన్నింటికీ అనుమతులు ఉన్నాయా, కేవలం నేను చేసే పాదయాత్ర మాత్రమే ఎందుకు అనుమతి కావాలి అంటూ ముద్రగడ చాలా తీవ్రంగా ఆగ్రహానికి కనపడింది. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు ముద్రగడ నివాసం వద్ద పోలీసులకు ముద్రగడకు మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. తాను ప్రశాంతంగా పాదయాత్ర కొనసాగిస్తానని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఆయన్ని అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ, అలాగే అమలాపురం, అంబజీపేట, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల్లో ముందుగానే బైండోర్ కేసులు నమోదు చేసి కాపు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే రాజేష్, చెప్పండి, శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని ముద్రగడ తెలిపినా కానీ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు, ఎందుకంటారు? అంటే గతంలో జరిగిన సంఘటనల కారణంగా గతంలో తుంగతుర్తి జరిగిన సంఘటనలో తీవ్రంగా విధ్వంసం చోటు చేసుకోవడం, 2-3 వాహనాలు తగలబెట్టడం, దాంతో పాటు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ని కూడా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు చెప్తున్న వాదన మాత్రం ఇలా ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పాదయాత్ర చేపడితే మళ్ళీ ఏదైనా అల్లర్లు చూసే అవకాశం ఉంది. అందువల్ల అల్లర్లు చూసుకుని ఉండాలంటే పాదయాత్రను నిర్వహించుకోవాలని చెప్పి పోలీసులు చెప్తారు. ఏది ఏమైనా పోలీసులు అనుమతించుకోవడాన్ని కూడా అటు కాపు సంఘ నేతలు కావచ్చు, అన్ని పార్టీలు కూడా ముద్రగడకు ఈ విషయంలో మద్దతు పలికాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కావాలని ముద్రగడను కాపు ఉద్యమాన్ని అంచివేయాలని చూస్తున్నాయని చెప్పి ప్రతిపక్షాలన్నీ కాబోతున్నాయి. మరి కాసేపట్లో ముద్రగడ పాదయాత్ర ప్రారంభమైంది. కాకపోతే ప్రజెంట్ ఆయన గమ్మం వద్దే, ఆయన గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. మరి పాదయాత్ర కొనసాగుతుందా లేదనేది ఇక వేచి చూడాల్సిందిగా. మరి రాజేష్, ఒకవేళ ఈ రోజు పాదయాత్ర జరగకుంటే ఎప్పుడు వీలైతే అప్పుడు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో పోలీసులను ఎప్పటి వరకు అక్కడ ఉంచనున్నారు? అదే ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం ఇంటి చుట్టూ సుమారుగా 1,200 మంది పోలీసు బలగాలు ఉన్నాయి. వీరందరినీ ముద్రగడ చేపట్టిన తాను ఎప్పుడు పంపిస్తే అప్పుడే వెళ్తాను, అప్పటిదాకా నేను ఇది పాదయాత్ర నిరవధిక పాదయాత్ర, ఒకవేళ నేను అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్తాను, జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర చేపడతాను అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఎలా ఎంతకాలం మా ఇంటి చుట్టూ ఇంతమంది బలగాలను, పోలీసు బలగాలను వృధాగా ఉపయోగిస్తారు. కేవలం ఒక తూర్పుగోదావరి జిల్లాలోని 4,000 మంది పోలీసు బలగాలు ఉన్నాయంటే మిగిలిన ఏపీలో 18 జిల్లాల్లో ఎంతమంది పోలీసు బలగాలు ఉపయోగించాలి? అనవసరంగా పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళ శ్రమనంతా వృధా చేసిన, దాంతో పాటు ప్రజాధనం, వాళ్ళకి ఇస్తున్న శాలరీలు అన్ని కూడా ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టుగా లెక్కగా భావించాలని చెప్పి ముద్రగడ చాలా స్పష్టంగా చెప్తారు. దయచేసి నా ఇంటి నుంచి అందరూ వెళ్ళిపోండి, మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో అప్పుడు వెంటనే నేను పాదయాత్ర ప్రారంభిస్తాను అని చెప్పి ముద్రగడ చాలా స్పష్టంగా చెప్తాను. మరోవైపు ప్రభుత్వం కూడా చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఇటు పరిస్థితుల్లో ముద్రగడ పాదయాత్ర కొనసాగని స్పష్టంగా చెప్తుంది. ఈ విషయంలో మరి అటు ముద్రగడకి, పోలీసులకు, ప్రభుత్వానికి మధ్య ఒక తీవ్రమైన ఒక వాగ్వాదం నడుస్తుందని చెప్పాలి. మరి కాసేపట్లో ముద్రగడ పద్మనాభం బయలుదేరతారనే విషయం కొంతమంది కాపు సంఘాలు చెప్తారు, కానీ పోలీసులు మాత్రం అడ్డుకుంటామన్నారు. అయితే రాజేష్, చెప్పండి, ప్రస్తుతం కిర్లంపూడిలో 144 సెక్షన్ 30 యాక్ట్లను ఉంచారు. మరి అది ఎప్పటి వరకు కొనసాగించే అవకాశం ఉందంటారు? ముద్రగడ పాదయాత్ర ఎప్పుడైతే విరమిస్తారో అప్పుడు ఇది కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం 1 నెల మాత్రమే 15 రోజులు తప్పున
144 సెక్షన్ ఇస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని సెక్షన్ పొడిగిస్తున్నారు, మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. 15 రోజులు ఒకసారి 7 రోజులకు ఒకసారి దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చారు. ఇంచుమించుగా కిర్లంపూడిలో 144 సెక్షన్ 2 నెలలుగా కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా జిల్లాలో సెక్షన్ 30 3 నెలలుగా అమల్లో ఉంది. దీని ప్రకారం చూసుకుంటే జిల్లాలో ఎక్కడ ర్యాలీలు కానీ ధర్నాలు కానీ రాస్తారోకులు కానీ నిర్వహించకూడదు, జనం ముందు ఉండకూడదు. ఈ నేపథ్యంలో మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఒక రకమైన ఆంక్షలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. మొత్తం జిల్లా మొత్తం పోలీసులు దిగ్బంధనంలో ఉన్నాయి. అడుగడుగునా ఏ మార్గాన్ని వెళ్ళినా ఇటువైపు వెళ్ళినా కానీ పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు జిల్లాలో ఉన్న టికెట్లు సంబంధించి కొంతమంది గ్రామస్తులు తమ స్వగ్రామానికి వెళ్తున్నా మా ఇంటికి వెళ్ళాలని పంపించుకున్నా కానీ కొంత పోలీసులు ఆధార్ కార్డు చూపించాను కానీ పంపించని పరిస్థితి నెలకొంది. కేవలం కిర్లంపూడిలో నివాసం ఉంటున్న స్థానికులు కూడా గ్రామస్తులు కూడా ఆ గ్రామంలోకి వెళ్ళని పరిస్థితి కొనసాగింది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో మరింత ఈ ఆందోళన ఉధృతమయ్యే అవకాశం కనబడుతుందయ్యా. మరి రాజేష్, ముద్రగడను ఆయన అనుచరులపై నిఘా పెట్టడానికి పెద్ద ఎత్తున డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది, నిజమేనా? కేవలం డ్రోన్ కెమెరాలే కాదు, మొత్తం జిల్లా వ్యాప్తంగా సీసీటీవీలు, ముద్రగడ నివాసం చుట్టూ ఉన్న ఆ సీసీటీవీలు, జిల్లాలో ఎక్కడెక్కడ ఫుటేజ్లు, పోలీస్ టికెట్లు, వాహనాల నెంబర్లు, రిజిస్ట్రేషన్ నెంబర్లు, మనిషి యొక్క ఐడెంటిటీ కార్డు, ఇవన్నీ చూసుకున్నారు. మొత్తం దాంతో పాటు పోలీసులు అత్యాధునికంగా ఉపయోగించే బాడీ కెమెరాలు కూడా వాళ్ళు ఎటు వెళ్ళినా కానీ పూర్తి స్థాయిలో ప్రతి మనిషి కదలికను వాళ్ళు పట్టుబట్టి తెలుసుకునే పరిస్థితి కనబడుతుంది. మరి ఎంతమంది ఈ మొత్తం వీళ్ళు కొనసాగిస్తారు? అలాగా ఇప్పటికే సుమారుగా 300 మందిని ఈ సందర్భంగా వాళ్ళందరి మీద బైండ్ అవుట్ కేసులు పెట్టారు. ఇంకా కొనసాగుతుందా లేకపోతే దానికి సంబంధించి ముద్రగడ కూడా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు దీక్షకు వచ్చింది కేవలం 300 మంది కాదు, 15 లక్షల మంది వచ్చారు. ఆ 15 లక్షల మంది మీద కూడా కేసులు నమోదు చేసుకోండి, అవసరమైతే ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ తెచ్చుకోండి, మీకు సరిపోకపోతే నేను కూడా నా సొంత మీడియా ద్వారా సొంత కెమెరాల ద్వారా కొంత స్క్రీన్స్ తీశాను, విజువల్స్ తీశాను, అది కూడా కావాలంటే మీకు డేటా కోసం ఇస్తాను, అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకు అరెస్ట్ చేయండి అని చెప్పి ముద్రగడ చెప్పారు. ఇది ఏమైనా ఇప్పుడు ముద్రగడ దీక్ష కొనసాగుతుంది లేదనే విషయం ఉంది. ప్రస్తుతం ముద్రగడ నివాసం ముందే ఉన్నాం. ప్రస్తుతం మనం అక్కడ ముద్రగడకు పోలీసులకు మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. అలయ్య. రైట్, థ్యాంక్ యూ రాజేష్. For more updates, please subscribe 99 TV Telugu.